హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవిత వల్గర్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఐబీబీఎస్ ఆర్ఆర్బీ పిఓ క్లర్క్ సంబంధించి బ్యాంకింగ్ స్టాటిక్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నానో ఇట్స్ డే 3. సో ప్రీవియస్గా ఏమైతే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో వాటిలో నుంచి మెయిన్ క్వశ్చన్స్ని తీసుకొని అందజేస్తున్నాను. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అలౌడ్ చిల్డ్రన్ అబౌట్ 10 years టు ఓపెన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్టర్ ఎస్బీఐ? ఏ ప్రైవేట్ బ్యాంకు ఎస్బీఐ తర్వాత 10 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి, వయసు ఉన్న వాళ్ళకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది అని ప్రచురించింది? అంటే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇట్స్ 10 seconds. పిఎన్బి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, హెచ్డిబిఐ, నన్ ఆఫ్ దీస్. ఎస్, టైం అయిపోయింది. చూసుకున్నట్లయితే ఇట్స్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్గా, అంటే ఎస్బీఐ తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ యంగ్ స్టార్స్ అకౌంట్ అనే పేరుతో దీన్ని నిర్వహిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ యంగ్ స్టార్స్ అకౌంట్ అనే పేరుతో దీన్ని నిర్వహిస్తుంది. దీనికి ఎవరు అంటే గార్డియన్స్, ఓన్లీ గార్డియన్స్ మాత్రమే దీంట్లో వాళ్ళే అకౌంట్ హోల్డర్గా ఉంటారు. అంటే చిల్డ్రన్ అకౌంట్ హోల్డర్గా ఉన్న ఆపరేషన్స్ మొత్తం గార్డియన్స్, పేరెంట్స్ మాత్రం నిర్వహించబడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద అప్రోచ్ ఆఫ్ మైక్రో క్రెడిట్ ఆర్ బ్యాంకింగ్ విత్ ద పూర్ ఈజ్ కంపారిటివ్లీ ఏ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ రూరల్ క్రెడిట్. దిస్ అప్రోచ్ హ్యాస్ బీన్ ట్రైడ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? Bangladesh, India, China, Japan, none of these. Sorry, timer. అంటే మైక్రో క్రెడిట్ అనేది సక్సెస్ఫుల్గా రూరల్లో సక్సెస్ఫుల్ అయింది. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? మైక్రో క్రెడిట్ అప్రోచ్ అనేదాన్ని సక్సెస్ఫుల్ అయింది బ్యాంకింగ్ విత్ పూర్ అనేదాన్ని అంటారు. ఈ కాన్సెప్ట్ని ఏ కంట్రీ నుంచి తీసుకున్నాము అంటే దిస్ అప్రోచ్ వాస్ టేకన్ బై బంగ్లాదేశ్. రూరల్ క్రెడిట్కి, మైక్రో ఫైనాన్స్కి ఇచ్చే దాంట్లో మైక్రో క్రెడిట్ అనేదాన్ని ఈ బంగ్లాదేశ్ నుంచి తీసుకున్నాం మనం. ఈ మైక్రో రెఫర్స్ని దీని ఏం చేస్తారంటే లోన్స్ కానీ, సేవింగ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, మనీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటి ప్రోడక్ట్కి మొత్తం సంబంధించి దీన్ని తీసుకున్నాం అనమాట. ఇట్స్ ఏ లో ఇన్కమ్ పీపుల్ వాళ్ళ కోసం మాత్రమే మైక్రో క్రెడిట్ అనేది తీసుకున్నాం, లో ఇన్కమ్ పీపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద రెగ్యులేటర్ ఆఫ్ మైక్రో ఫినాన్స్ ఇన్ ఇండియా. మైక్రో ఫినాన్స్ని రెగ్యులేట్ చేసేవాళ్ళు ఎవరు? టైమర్. మైక్రో ఫినాన్స్ని, రెగ్యులేటర్ ఆఫ్ మైక్రో ఫినాన్స్ ఎవరు తీసుకుంటారు? ఫైనాన్స్ మినిస్టర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, సెబీ. సో మైక్రో ఫినాన్స్ని తీసుకునేది ఎవరంటే దీని రెగ్యులేటర్ అంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేది అన్బ్యాంక్డ్ ఏరియా కానీ లేకపోతే రూరల్ ఏరియాస్లో కానీ ఎక్కడైతే బ్యాంకింగ్ వ్యవస్థ ఉండదో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి క్రెడిట్ అనేది ఇవ్వడం కోసం అని చెప్పి ఈ మైక్రో ఫినాన్స్ అనేది తీసుకొచ్చారు. దీని రెగ్యులేటర్ ఎవరంటే సెబీ. దీని ఎందుకోసం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్గా ధ్యేయంగా దీన్ని స్థాపించారు. నెక్స్ట్, ట్రంకేషన్ ఆఫ్ చెక్స్ మీన్స్. ట్రంకేషన్ ఆఫ్ చెక్స్ అంటే ఏంటి? సో కింది వాటిలో చూడండి. ద చెక్స్ ఇన్ ద పేపర్ ఫార్మ్ ఆఫ్ విల్ బి రిటైన్డ్ బై కలెక్టింగ్ ద బ్యాంకర్ అండ్ హీ విల్ సబ్మిట్. అంటే చెక్స్ అనేది ఒక పేపర్ అనమాట, దాన్ని బ్యాంకర్ తీసుకొని సబ్మిట్ చేసుకుంటాడు అంటున్నారు ఏ ఆప్షన్లో. బి అనే దాంట్లో ఎంటైర్ క్లియరింగ్ ఆపరేషన్స్ వుడ్ బి డన్ ఓన్లీ త్రూ కంప్యూటర్స్ మాత్రమే అన్ని ఆపరేషన్స్ కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది. ట్రంకేషన్ ఆఫ్ చెక్స్ అంటే కంప్యూటర్ ద్వారానే జరుగుతాయా? సిఎన్, చెక్స్ విల్ బి స్కాన్డ్ అండ్ ద ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ చెక్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ద క్లియరింగ్ సైకిల్. చెక్స్ అనేది ఎలక్ట్రానిక్ ఇమేజ్ ద్వారా స్కాన్ చేయబడి, అంటే ఫిజికల్ చెక్ ద్వారా కాకుండా ఎలక్ట్రానిక్ ఇమేజ్ ద్వారా స్కాన్ చేయబడి దాన్ని క్లియరింగ్ చేస్తారా? లేకపోతే డెబిటింగ్ ద డ్రాయర్స్ అకౌంట్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ చేసుకుంటారా? కింద వాటిలో చూసి చెప్పండి. ఆన్సర్ ప్లీజ్. సో ట్రంకేషన్ ఆఫ్ చెక్
ట్రంకేషన్ ఆఫ్ చెక్స్ అంటే ఏంటి? ట్రంకేషన్ ఆఫ్ చెక్స్ అంటే ఏంటి? సో ట్రంకేషన్ ఆఫ్ చెక్స్ అంటే ఇట్ విల్ బి ఎంటైర్ క్లియరింగ్ ఆపరేషన్స్ వుడ్ బి డన్ ఓన్లీ త్రూ కంప్యూటర్స్ ద్వారా అన్ని ఆపరేషన్లు జరిగేటివి ట్రంకేషన్ అన్నాడు. ఇక్కడ పైన ఏ ఆప్షన్లో బ్యాంకర్ కలెక్ట్ చేసుకొని బ్యాంకర్ సబ్మిట్ చేసుకోడు, సో అది కాదు. సి చూసుకున్నట్లయితే ఇక్కడ స్కాన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ అని కరెక్ట్గానే ఉంది, కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్లో కాదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ ద్వారా చేయబడదు ఇది. సో ఫిజికల్ చెక్ని స్కాన్ చేసుకుంటుంది, దాని తర్వాత క్లియరింగ్ సైకిల్ పంపిస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్కాన్ చేయరు, సో అందుకని సి అనేది రాంగ్. ఇంకా ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా డెబిట్ అవ్వడం అనేది ఇది జరగదు. సో ట్రంకేషన్ ఆఫ్ చెక్స్ అంటే బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ బ్యాంక్? బ్యాంక్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? కలెక్షన్ అండ్ పేమెంట్ ఆఫ్ చెక్స్, రెంట్, ఇంట్రెస్ట్ ఎక్సెట్రా ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ కస్టమర్స్. లేకపోతే బి బయింగ్, సెల్లింగ్ అండ్ కీపింగ్ ఇన్ సేఫ్ కస్టడీ ద సెక్యూరిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ అడ్వైస్. అంటే బై చేయడం కానీ సెల్ చేయడం కానీ వాళ్ళ దగ్గర తనఖా పెట్టుకోవడం కానీ అంతా వీళ్ళ అడ్వైస్ ద్వారా జరుగుతుందా అని అడుగుతున్నాడు. సి అనేది యాక్టింగ్ ఏ ట్రస్టీ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ దేర్ కస్టమర్స్ అండ్ దేర్ అడ్వైస్. అంటే బ్యాంక్స్ ట్రస్టీస్గా వ్యవహరిస్తాయా కస్టమర్స్కి? లేకపోతే రెమిటింగ్ మనీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ త్రూ బ్యాంక్ డ్రాఫ్ట్స్ కానీ, మెయిల్ ద్వారా కానీ, టెలిగ్రాఫ్ అంటే మనీ ఆర్డర్ ద్వారా కానీ పంపిస్తుందా అని అడుగుతున్నాడు. సో బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్స్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ బ్యాంక్ ఏంటి? సారీ టైమర్ చెప్పలేదు. సో బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో టైమర్ ఆఫ్. సో బ్యాంక్ యొక్క ప్రైమరీ ఫంక్షన్, ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్ అడుగుతున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. కలెక్షన్ ఆఫ్ పేమెంట్స్, చెక్స్, ఇంట్రెస్ట్ ఆన్ దేర్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్. ఇది మాత్రమే. చెక్స్ ద్వారా కానీ, పేమెంట్ ద్వారా చెక్స్ ద్వారా కానీ, రెంట్ల ద్వారా కానీ, ఇంట్రెస్ట్ రాబడే వల్ల కానీ కస్టమర్ నుంచి ఇలా వసూలు చేయడం ద్వారా, అదే యొక్క ప్రైమరీ యొక్క ముఖ్య ఉద్దేశం. బ్యాంక్ యొక్క ప్రైమరీ ఉద్దేశం అంటే అదే. సో వాళ్ళు డిపాజిట్ చేసే ఇంట్రెస్ట్ దానివల్ల కానీ, వాళ్ళ బ్యాంక్స్ యొక్క రెంట్స్ వల్ల కానీ, చెక్స్ వల్ల కానీ, పేమెంట్ ఆఫ్ చెక్స్ వల్ల దానివల్ల కానీ, లాకర్లో పెట్టుకున్న దానివల్ల దానికి రెంట్ కడతారు, దానివల్ల కానీ ఎక్కువగా బ్యాంక్ అనేది ప్రైమరీ ఫంక్షన్ అది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఏమంటే సేఫ్ కస్టడీ అన్నాడు. బ్యాంక్ అనేది అడ్వైస్ ద్వారా చేయదు, బిహాఫ్ ఆఫ్ దర్ అడ్వైస్. బ్యాంక్ వాళ్ళు అడ్వైస్ చేయడం వల్ల బయింగ్ సెల్లింగ్ అని జరగదు. థర్డ్ ఆప్షన్లో బ్యాంక్స్ ట్రస్టీగా ఉంటుంది కానీ ప్రాపర్టీకి ట్రస్టీగా ఉండదు. వాళ్ళ యొక్క అడ్వైస్ కస్టమర్స్ ఆన్ దేర్ అడ్వైస్ అని స్పెసిఫై చేస్తారు కాబట్టి ఇది కాదు. ఇక్కడ టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్ అన్నాడు. సో మెయిల్ ద్వారా టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయదు, ఓన్లీ బై పేమెంట్ ద్వారా చేస్తుంది. లైక్ డ్రాఫ్ట్స్, డిమాండ్ డ్రాఫ్ట్స్ ద్వారా చేస్తుంది, కానీ మనీ ఆర్డర్లు ఇచ్చి చేయదు. సో బ్యాంక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బ్యాంక్? కింద వాటిలో ఎక్స్చేంజ్ బ్యాంక్ అంటే ఏంది బాగా గుర్తించండి. ఎక్స్చేంజ్ బ్యాంక్ అంటే ఏంది? రెమిటెన్స్ మనీ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ, లేకపోతే 2 డిస్కౌంటింగ్ ఆఫ్ ఫారెన్ బిల్స్, లేకపోతే 3 బయింగ్ అండ్ సెల్లింగ్ గోల్డ్ అండ్ సిల్వర్, 4 హెల్పింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. కింద వాటిలో ఎక్స్చేంజ్ బ్యాంక్ సంబంధించి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, దాన్ని రెఫర్ చేసి చెప్పండి. ఆప్షన్స్ చూడండి, 1 2 2 3 3 4 అట్లాగా ఉన్నాయి చూడండి, 1 2 3. సో టైం ఓవర్. ఇట్స్ సో ఫస్ట్ ఇక్కడ మన ఆప్షన్ చూసినట్లయితే రెమిటింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ. రెమిటింగ్ మనీ అన్నాడు, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ, దాన్ని ఎక్స్చేంజ్ బ్యాంక్ కింద తీసుకుంటారా? ఎక్స్చేంజ్ బ్యాంక్ కింద ఇలా మనీ తీసుకోరు. నెక్స్ట్ బ్యాంక్ అనేది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ చేస్తుందా? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ దాన్ని ఎక్స్చేంజ్ బ్యాంక్ అంటారా అడిగాడు. సారీ, అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ దాని సపరేట్గా ఉంది, సో అది కాదు. సో నెక్స్ట్ మనకున్న ఆప్షన్స్ వచ్చేసి 2 and 3. డిస్కౌంటింగ్ ఆఫ్ ఫారిన్ బిల్స్. ఫారిన్ బిల్స్లో డిస్కౌంటింగ్ అంటే ఫేస్ వాల్యూ డిస్కౌంటింగ్స్ అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్చేంజ్ బ్యాంక్లో గోల్డ్ని, సిల్వర్ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ జరుగుతుంది. ఎక్స్చేంజ్ బ్యాంక్ ఫంక్షన్స్ ఏంటంటే గోల్డ్, సిల్వర్లో బైని లేకపోతే సెల్లింగ్ కానీ జరుగుతుంది.
సపోజ్ 1 కేజీ సిల్వర్, 2 కేజీ బిస్కెట్స్ అని ఉంటుంది, 1 బిస్కెట్ 2 బిస్కెట్స్ అనేది అలాంటివి ఈ ఎక్స్చేంజింగ్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్. సో 2 and 3 is the correct answer. Which of the following correctly describes what subprime lending is? Subprime lending అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏలో చూసినట్లయితే లెండింగ్ టు ద పీపుల్ హూ కెనాట్ రిటర్న్ ద లోన్స్. ఎవరికైతే అంటే డబ్బులు ఎవరికి తిరిగి ఇవ్వకుండా ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడమా, అంటే క్రెడిట్ ఇవ్వడమా. నెక్స్ట్ లెండింగ్ టు పీపుల్ హూ ఆర్ హై వాల్యూ కస్టమర్స్ టు ద బ్యాంక్స్. బ్యాంక్స్కి ఎవరైతే హై వాల్యూ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకైతే లెండ్ చేయడమా. నెక్స్ట్ లెండింగ్ టు దోస్ హూ ఆర్ నాట్ రెగ్యులర్ కస్టమర్ ఆఫ్ బ్యాంక్. అంటే మన బ్యాంకుకి రెగ్యులర్ కస్టమర్ కాని వ్యక్తులకి మనం లెండింగ్ ఇవ్వడమా. సో ఈ మూడిట్లో ఏదో చెప్పని ట్రై చేయండి. 10 seconds. సో టైమ్ ఇస్ ఓవర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి రాని వ్యక్తులకైతే ఇవ్వకూడదు. సి ఆప్షన్ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకు రెగ్యులర్ కస్టమర్స్కి మనం లెండింగ్ ఇవ్వం, సో మనకు వాళ్ళకి క్రెడిట్ అనేది ఇవ్వం. నెక్స్ట్ బికి సంబంధించి బ్యాంక్స్కి హై వాల్యూ కస్టమర్స్ ఉంటారు కానీ వాళ్ళ కోసమే సబ్ ప్రైమింగ్ లెండింగ్ అంటే ఇవి కాదు, దానికి సంబంధించింది కాదు. ఎందుకంటే హై వాల్యూ కస్టమర్స్ ఎప్పుడో సబ్ ప్రైమింగ్ అవ్వరు, వాళ్ళు మనకి ప్రైమ్ అవుతారు. నెక్స్ట్ ఏ ఆప్షన్ చూసినట్లయితే ఓన్లీ ఏ ఇస్ ద ఆప్షన్. లెండింగ్ ద పీపుల్ హూ కెనాట్ ద రిటర్న్ ద లోన్స్. మనకి ఎవరైతే తిరిగి చెల్లించకుండా ఉంటారో వాళ్ళని సబ్ ప్రైమ్ అంటారు, సబ్ ప్రైమ్ లెండింగ్ అంటారు, దాన్ని సబ్ ప్రైమ్ లెండింగ్ అంటారు. సపోజ్ ఒక ఎక్స్ అనే వ్యక్తి లోన్ తీసుకున్నాడు, సమ్ మెడికల్ ఎమర్జెన్సీ ద్వారా అతను కానీ అమౌంట్ కానీ పే చేయకపోతే అతన్ని ఎలా పరిగణిస్తామంటే సబ్ ప్రైమ్గా పరిగణిస్తాం. ఎందుకంటే మనకి అమౌంట్ అనేది రావడం లేదు కాబట్టి అతన్ని సబ్ ప్రైమ్గా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ వైర్లెస్ అప్లయన్స్ దట్ యూసెస్ ఎస్ఎంఎస్ టు ఆథరైజ్ క్రెడిట్ అండ్ ట్రాన్సాక్షన్. మొట్టమొదటిసారిగా క్రెడిట్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగే దాంట్లో ఎస్ఎంఎస్ ద్వారా వైర్లెస్ అప్లయన్స్ అంటే ఎస్ఎంఎస్ ద్వారా ఇంట్రొడక్షన్ చేసింది ఏ బ్యాంక్? ఎస్ఎంఎస్ ద్వారా మీకు సమాచారం అందించే ఏ బ్యాంక్ మొదటిసారిది? విచ్ బ్యాంక్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అన్నాడు. విచ్ బ్యాంక్ ఈస్ ఇంట్రడ్యూస్డ్? సో టైమ్ ఓవర్. ఇట్స్ ఏబిఎన్ ఆమ్రో. ఏబిఎన్ ఆమ్రో అనే బ్యాంక్ అనేది మనకి మొట్టమొదటిసారిగా ఎస్ఎంఎస్ని ఇంట్రడ్యూస్ చేసింది. మీరు ఎప్పుడైతే ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటారో అప్పుడు మనకి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది కదా, దీని ద్వారా తీసుకొచ్చింది. ఇదే మొబైల్ మనీ అని కూడా అంటారు, మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ అంటారు, మొబైల్ వ్యాలెట్ అని కూడా అంటారు. దీన్ని డిఫైన్ చేస్తారనమాట. సో మొబైల్ ద్వారా క్రియేట్ చేసేది ఏమైనా ఉంటే అది దీని ద్వారా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెజర్ టేకన్ బై ఆర్బీఐ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఇన్ అవర్ కంట్రీ? ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఆర్బీఐ తీసుకున్న మెజర్స్ ఏంటి? ఆ సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేయడమా, లేకపోతే ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియోని ఇంక్రీజ్ చేయడమా, లేకపోతే సప్లై ఆఫ్ కరెన్సీలో కాంట్రాక్షన్ విధించడమా? అంటే ఎప్పుడైతే కరెన్సీ సప్లై చేస్తామో దాంట్లో కోత విధించడమా, లేకపోతే రెపోని కానీ రివర్స్ రెపోని కానీ ఇంక్రీజ్ చేయడమా, రైజింగ్ చేయడమా, లేకపోతే ఎస్ఎల్ఆర్ని డిక్రీజ్ చేయడమా? సో వాటిలో చెప్పండి ఆన్సర్. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఎటువంటి మెజర్స్ని తీసుకుంటుంది? సో టైం ఓవర్. ఎలాగ తీసుకుంటుంది అంటే ఇట్స్ రైజింగ్ ఆఫ్ రెపో అండ్ రివర్స్ రెపో రేట్. రెపో రేట్ని రివర్స్ రెపోని పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఉర్జిత్ పటేల్ ఉన్న సమయంలో మన రెపో రేట్ అనేది 7%, 8% ఉండేది. ప్రజెంట్ 3.5లో ఉంది, 4లో 4 కంటే తక్కువలో ఉంది. సో ఎందుకు ఆ టైంలో 7%, 8% తగ్గించారు? ఆ టైంలో ఎందుకు ఉందంటే ఇన్ఫ్లేషన్ ఆ టైంలో దాన్ని కంట్రోల్ చేయడం కోసమని ఇంక్రీజ్ చేయడం జరిగింది, రైజింగ్ ఆఫ్ రెపో రివర్స్ రెపో అని. సో ప్రజెంట్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు, ఇంక్రీజ్ చేయాల్సిన టైం వస్తుంది. సో దీన్నే చూసుకున్నట్లయితే దీన్ని ఎలా మెజర్ చేస్తారు? దీనికి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి, అంటే మెయిన్గా 3 అయితే ఉన్నాయి. మానిటరీ మెజర్స్ అని ఒకటి, ఫిజికల్ మెజర్స్ అని ఒకటి, అదర్ మెజర్స్ అని 2. అంటే ఈ 3 అయితే ఉన్నాయి. మనం చూసేది మానిటరీ మెజర్స్.
అదే ఫైనాన్స్ మినిస్టర్ చూసేది ఫిజికల్ మెజర్స్ అండ్ అదర్ మెజర్స్. సో ఆర్బీఐ మెయిన్గా మానిటరీ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మానిటరీ ద్వారా దీన్ని చేస్తుంది. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ ఆఫ్ మార్టగేజ్? మార్టగేజ్ ద్వారా మీరు ఏమని అర్థం చేసుకున్నారు? సో అడుగుతున్నాడు ఏ ఆప్షన్లో సేల్ ఆఫ్ మూవబుల్ సెక్యూరిటీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిఫాల్ట్ బై ద బారోవర్. అంటే మూవబుల్ సెక్యూరిటీ గురించి అంటున్నాడు ఇక్కడ, దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జ్ విత్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, అంటే రిజిస్ట్రేషన్ ఫీజు గురించి చెప్తున్నారా? మార్టగేజ్ టర్మ్ అనేది ఫీజు గురించి చెప్తుందా? సి మేకింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవైలబుల్ యాజ్ ఏ కవర్ ఫార్ ఏ హోమ్ లోన్ బై ద బారోవర్. డి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జ్ విత్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ దాని యొక్క ఛార్జా? లేకపోతే ఈ రిటర్నింగ్ ద సెక్యూరిటీ టు ద బారోవర్ బై ద బ్యాంక్ రిసిప్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ పేమెంట్, పేమెంట్ ఫుల్ చేసిన తర్వాత ఇచ్చే రిసిప్ట్ని మార్టగేజ్ అంటారా? సో మీ టైం స్టార్ట్స్ నౌ. బాగా గుర్తుపెట్టుకోండి, మార్టగేజ్ టర్మ్ దేనికి యూజ్ చేస్తారు? మార్టగేజ్ టర్మ్ దేనికి యూజ్ చేస్తారు? సో టైం ఓవర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్స్ వాట్ అండర్స్టాండ్ ద మార్టగేజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ సి మేకింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవైలబుల్ యాజ్ ఎ కవర్ ఫార్ ఏ హోమ్ లోన్ బై ద బారోవర్. అంటే ఇక్కడ మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి మాట్లాడతాం. మార్టగేజ్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే హౌస్ లాంటివి, మూవబుల్ కానివి. అదే మూవబుల్ తీసుకున్నట్లయితే ఏవైతే వెహికల్స్ ఉంటాయో అలాంటి వాటిని మూవబుల్ ప్రాపర్టీ అంటాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే హోమ్స్, ల్యాండ్, అవి ఉన్న ప్లేస్ నుంచి కదలవు కాబట్టి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఆ హోమ్ లోన్ బై ద బారోవర్స్, దాని యొక్క సెక్యూరిటీనే మార్టగేజ్ అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఆర్గనైజేషన్? బ్యాంకింగ్ ఆర్గనైజేషన్లో ఉన్న పేరు కానటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, ఎస్ బ్యాంక్, సెబీ, ఐసిఐసిఐ. సో ఇట్స్ సెబీ. ఏమైపోయింది? సెబీ ఈజ్ నాట్ ద బ్యాంకింగ్ ఆర్గనైజేషన్, మిగతా అన్ని బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ సంబంధించినవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్యాంకింగ్ లేకపోతే ఫైనాన్స్ రిలేటెడ్ టర్మ్? కింది వాటిలో బ్యాంకింగ్ ఫైనాన్స్ సంబంధించిన కానటువంటిది ఏంటి అంటున్నాడు. క్రెడిట్ వ్యాప్, ఈఎంఐ, హెల్త్ మెచ్యూరిటీ, ఎక్స్పోజర్, డిఫ్యూషన్. ఇట్స్ డిఫ్యూషన్. ఎక్స్పోజర్ లిమిట్ అని, హెల్త్ మెచ్యూరిటీ అని కానీ, ఈక్విటీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కానీ, క్రెడిట్ వ్యాప్ అనేది కానీ, ఇవన్నీ బ్యాంకింగ్ సంబంధించిన టర్మ్స్. డిఫ్యూషన్ అనేది కాదు. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ వాస్ రీజన్ ఓనింగ్ విచ్ బేస్ రేట్ వాస్ ఇంట్రడ్యూస్డ్? కింది బేస్ రేట్ ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటి అడుగుతున్నాడు. ఇట్స్ బీపీఎల్ఆర్ అంటే బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అనేది సిస్టమ్ ఫెల్ షార్ట్ బై ఆర్బీఐ ఆబ్జెక్టివ్ బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ లెండింగ్ రేట్స్. అంటే ఆర్బీఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీపీఎల్ఆర్ని ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కోసమా, లేకపోతే బీపీఎల్ఆర్ సిస్టమ్ కింద ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ ఆర్బీఐ టు అసెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పాలసీ రేట్స్. అంటే ఆర్బీఐ డిఫికల్ట్గా ఫీల్ అవుతుందా బీపీఎల్ సిస్టమ్ వల్ల? ఆర్బీఐ అసెస్ చేయడంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతుందా, లేకపోతే బీపీఎల్ఆర్ సిస్టమ్ వాస్ నాట్ ఏ బెనిఫిషియల్ టు కస్టమర్స్ అంటే కస్టమర్స్కి ఇది ఉపయోగం లేకుండా ఉందా అని అడుగుతున్నాడు. సో దానికి ఆన్సర్ చేయండి. ఇట్స్ మీకు 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చినారు, దాన్ని చూడండి ఒకసారి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఆప్షన్ ఈస్ సి ఓన్లీ 1 and 2. ఓన్లీ 1 and 2. మనకి బేస్ రేట్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం దాంట్లో ఏంటి అంటే ఇట్స్ బీపీఎల్ఆర్ సిస్టమ్ ఫాల్ షార్ట్. ఈ రెండు కామన్ ఇస్తే మనకి ఎలా ఉంటుందంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు పాలసీ రేట్స్ కూడా ఇదవుతుంది. పాలసీ రేట్స్ వల్ల కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఈ లెండింగ్ రేట్స్ అనేది యావరేజ్కి మ్యాచ్ కాదు. సో అందుకోసం ఈ రీజన్ వల్ల బేస్ రేట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో డిఫికల్ట్గా ఆర్బీఐకి అది డిఫికల్ట్గా మారింది. ఇంకా ఆర్బీఐ ట్రాన్స్పరెన్సీగా తీసుకురావడం కోసం అని చెప్పి దాన్ని బేస్ తీసుకొచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎంసీఎల్ఆర్లో తీసుకొచ్చినారు.
నెక్స్ట్ ఆర్బీఐ హ్యాస్ డైవర్స్టెడ్ ఇట్స్ స్టేక్ ఇన్ ఎస్బీఐ టు డాష్. సో రీసెంట్గా ఈ బిట్ అయితే రీసెంట్గా జరిగింది. ఆర్బీఐ ఎస్బీఐ బ్యాంక్లో తన వాటాని అమ్మేసింది. సో ఎవరికి అమ్మేసింది? ఇక్కడ చూసినట్లయితే రీసెంట్గా ఎన్హెచ్బి దాంట్లో అమ్మేసింది. అంతకుముందు ఎన్హెచ్బిలో వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అమ్మేసింది. రీసెంట్గా ఆర్బీఐ ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్స్లో ఉండే దాంట్లో మొత్తం షేర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అమ్మేసింది. తిరిగి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్హెచ్బికి ఆర్బీఐ దాని యొక్క పరిపాలన విధానం ఎన్హెచ్బి యొక్క పరిపాలన విధానం మాత్రం ఆర్బీఐకి ఇచ్చింది. సో 100% ఈక్విటీ స్టేక్ వచ్చేసి ఎన్హెచ్బికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. అంతకుముందు ఎస్బీఐలో ఉన్న వాటాని కూడా తిరిగి ఇచ్చేసింది. సో ఇన్ విచ్ ఇయర్ ఇండియా అడాప్టెడ్ పార్షియల్ కన్వర్టబుల్ రూపీలో ఎప్పుడు తీసుకొచ్చింది? ఇన్ విచ్ ఇయర్ ఇండియా అడాప్టెడ్ పార్షియల్ కన్వర్టబుల్ రూపీ? ఇట్స్ 1992న ఇది పార్షియల్ కన్వర్టబుల్ రూపీగా మారింది. ఇండియా అప్పుడు తీసుకుంది అనమాట రూపీని. నెక్స్ట్ విచ్ ఈజ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కింది వాటిలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? టు ప్రొవైడ్ ఏ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ టు అన్ఎంప్లాయ్మెంట్కి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అవుతుందా? లేకపోతే టు ప్రొవైడ్ 100 days జాబ్ టు ఆల్ దోస్ హూ ఆర్ నీడ్ ఇన్ జాబ్, ఎవరికైతే జాబ్ అవుతుందో ఉద్యోగం అవసరం అవుతుందో వాళ్ళకి 100 రోజుల జాబ్ అనేది ఇస్తే సరిపోతుందా? లేకపోతే టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీస్ టు ఆల్ దోస్ ఇన్ రిమోట్ ఏరియాస్లో బ్యాంకింగ్ సర్వీస్ని ప్రారంభించడమా? లేకపోతే టు ఎన్షూర్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అమౌంటింగ్ 5,000 అండ్ అబోవ్ ఆర్ డన్ త్రూ బ్యాంక్స్, అంటే 5,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ కనుక చేసినట్లయితే దాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారా? సో దేన్ని ఉద్దేశించి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని అంటారు? సో ఇట్స్ దేని గురించి చూసినట్లయితే టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీస్ టు ఆల్ దోస్ ఇన్ ద లివింగ్ ఇన్ రిమోట్ ఏరియాస్, ఎవరైతే రిమోట్ రూరల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి కూడా బ్యాంకింగ్ సర్వీస్ ఇవ్వడమే బ్యాంకింగ్ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డ్ అంటే ఏంటి? ఒక బోర్డ్, బ్యూరో, బ్యాంక్, డిపార్ట్మెంట్, నన్ ఆఫ్ ది అబోవ్, ఏది చూడండి. సో ఇట్స్ నాబార్డ్ అనేది ఒక బ్యాంక్. సో నాబార్డ్ ఎక్కడ ఉందంటే ఇట్స్ ముంబై హెడ్ క్వార్టర్స్. సో ఇది మెయిన్గా ఇది అగ్రికల్చర్ మెయిన్ బేస్ చేసుకుంటుంది. మ్యాటర్స్ కన్సర్నింగ్ పాలసీకి సంబంధించింది. నాబార్డ్ అనేది డెవలపింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ పాలసీతో ఉంది అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్లో ఒక మెంబర్గా కూడా ఉంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ పాలసీని డెవలప్ చేయడం, అంటే అగ్రికల్చర్కి సంబంధించి పాలసీని డెవలప్ చేయడం, అలాగే మెంబర్గా ఫైనాన్షియల్ ఇంక్లూషన్ తీసుకెళ్ళడం. నెక్స్ట్ నాబార్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ షెడ్యూలింగ్ బ్యాంక్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా? షెడ్యూల్ బ్యాంక్ సంబంధించి కింది వాటిల్లో కానటువంటిది ఏంటి? మనీ లెండర్స్, పబ్లిక్ లెండర్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్. సో షెడ్యూల్డ్ బ్యాంకింగ్ సంబంధించిన కానటువంటి ఏది? రీసెంట్గా ఆర్బీఐ తన వాటిలో అన్నిటినీ కలిపేసుకుంది, ఒకదాని తప్ప. సో అన్నీ కలిపేసుకుంది ఒకదాని తప్ప అంటే ఇట్స్ మనీ లెండర్స్ తప్ప పబ్లిక్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్, ఆర్ఆర్బీస్ కానీ ఇప్పుడు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా తన పరిధిలోనే ఉంటుంది. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా తన పరిధిలోనే ఉంటుంది. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటే ఇంటర్నేషనల్ కింద వాటిలో ఇచ్చినటివి ఐసిఎస్ఐడికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి సంబంధించినవి ఏంటి? వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి సంబంధించినటువంటి ఏంటి? ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్సి, ఎంఐజిఏ, ఐసిఎస్ఐడి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సంబంధించినవి ఏంటి? వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి సంబంధించినవి ఏంటి? ఇది చూసినట్లయితే
ఆల్ 1 2 3 4 అన్నిటినీ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్లో వరల్డ్ బ్యాంక్లో ఒక సంస్థ, అలాగే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్లో అదొక భాగం, ఐఎఫ్సి అదొక భాగం, మల్టీలెటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ ఇది కూడా ఒక సపరేట్ ఒక వింగ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్ ఇది రీసెంట్గా న్యూస్లో అయితే ఉంది, ఇది కూడా ఒక సపరేట్. ఈ 5 గ్రూప్స్ని మెయింటైన్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా వాస్, ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా ఏంటి? ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా ఏది? సో ఇట్స్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఇది ఫస్ట్ బ్యాంక్ ఇండియాలో, ఇది ఒక ఫస్ట్ బ్యాంక్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ క్వశ్చన్స్. అంటిల్ టేక్ కేర్, బై బై.